అందరికీ నమస్తే ఫ్రెండ్స్. చూడండి, మేము కట్టెల పొయ్యి మీద రొట్టెలు చేస్తున్నాం. వేసిన తర్వాత నీళ్ళు చల్లాలండి. మనకు తెలుసుదండి రొట్టె కాలినట్టుగా, ఎందుకంటే ఆ పైన అది ఉంది కదా, మనం నీళ్ళు చల్లాం కదా, నీళ్ళు చల్లినాం కదండి. ఆ నీళ్ళు ఆరిపోయిన తర్వాత తిప్పేయాలండి. చూడండి పిండి ఎంత ముద్దుని చూడండి. ఇంకా రొట్టెలు ఇంకా పొడిపిండి చూడండి, చాలా ఉంది పొడిపిండి. ఇలా మాది చికెన్ కర్రీ అండి. రొట్టెలు చేసుకుని మంచిగా తినాలని చూస్తున్నాం, అంతే, వేరేం లేదు. చూడండి రొట్టె దోరగా కాలిందండి. జొన్న రొట్టె చేయటం అంటే కష్టతరంగా అండి, అందరికీ చేయరాదండి. నేను చిన్నగా నేర్చుకొని చేస్తున్నానండి. జొన్న రొట్టె చేయటం ఎంత డిఫికల్టో నాకు అర్థమవుతుందండి. చూడండి కట్టెల పొయ్యి ఎంత బాగా మండుతుందో. అయిపోయినాక దీని మీద వేడి నీళ్ళు పెడతామండి స్నానానికి వేడి నీళ్ళు పెడితే మంచిగా అవుతాయండి. కట్టెల పొయ్యి మీద కాగే నీళ్ళు చాలా మంచిదండి ఆరోగ్యానికి. చూడండి రొట్టె దూరగా గాలింది. ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుందండి. దీంట్లో గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, అన్ని రకాల పోషక విలువలు కలిగినటువంటిది ఈ జొన్న రొట్టె. మన పూర్వీకులు అంటే అమ్మమ్మలు, తాతలు, నానమ్మలు ఎక్కువగా ఈ జొన్న రొట్టెని తిని చాలా ఆరోగ్యంగా ఉన్నారండి. వంకాయ కూర జొన్న రొట్టె, గోంగూర పచ్చడి జొన్న రొట్టె, తర్వాత వంకాయ బజ్జీ, బెండకాయలు, టమాటాలు, ఆలుగడ్డ అన్నీ వేసి బజ్జీ తయారు చేసేవాళ్ళండి. ఆ బజ్జీ తయారు చేసి ఇంత బజ్జీ పెట్టుకొని తినేవాళ్ళండి వాళ్ళు. ఎంత బజ్జీ అంటే అంత బజ్జీ పెట్టుకొని తినేవాళ్ళు. కడుపు నిండా తిని బాగా కష్టం చేసేవాళ్ళు. మోటు కష్టం కదండి పాపం. అంతగా కష్టం ఎట్ట చేసేటోళ్ళు ఏమో ఆ రోజులో. మా అమ్మ, మా నాన్న మా పెళ్ళికి మనిషికి 3 ఎకరాలు ఇచ్చిండండి. 3 ఎకరాలు అమ్మి నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు బొచ్చ రేటు పెరిగింది, దీని విలువ అంతా పడిపోయింది. అమ్మి అంతా ఆగం చేసుకున్నానండి. మా ఆయన వద్దన్నాడు కానీ నేనే అమ్మి ఆగం చేసిన. అందుకు ఇప్పుడు బాధపడుతున్నానండి. అయ్యో ఎందుకు అమ్మినా నేను. మీరు కూడా ఎవరు మీ అమ్మా నాన్నలు మీరు భూమి ఇస్తే ఎవరు అమ్ముకోకండి. అమ్ముకోవటం కంటే దరిద్రం మరి ఇంకోటి ఉండదండి. నిజంగా చెప్తున్నాను కదా. శని మంది మాటలు ఏంటంటే మనుగుపోయిందంట ఒక రామం ఎవరో. అట్నే మన చుట్టాలు వాళ్ళు అమ్ముకొని ప్రోత్సహిస్తుంటారు మనల్ని. అసలు ఉన్న స్థలాలు కానీ భూములు కానీ ఏ అమ్ముకోవద్దండి. అమ్ముకోని చెప్పిందంటే మనం అర్థం చేసుకోవాలండి. అది మనకి చెడుకే చెప్తుందని అర్థం చేసుకోవాలి మనం. ఎప్పుడైతే మనల్ని అమ్ముకోండి అని చెప్తుంటారు కదండి మన బంధువులు, ఇంకా తెలిసిన వాళ్ళు, అదంతా దొంగ ముచ్చటండి.